పోయినసారి మనం వాక్యం ధ్యానించుకున్నాం కదా, ధ్యానించుకున్నాం కానీ పూర్తిగా ఒక లైన్ లోతే అయిపోయింది. ఏంటి వేరే వాక్య భాగాలు ధ్యానిద్దామని తలంచినా సరే ఇది గుర్తవ్వలేదు. గుర్తవ్వలేదంటే కొత్త సబ్జెక్ట్ ఇప్పుడు మీతో మాట్లాడతాను. మీరు అర్థం చేసుకోండి ఈ విషయాలన్నీ కూడా. ప్రభు ఎంత లోతుగా నడిపిస్తాడో అంత లోతుగా వాక్యం నడుస్తుంది. మీరు ఎంతమంది అర్థం చేసుకుంటారో బాగా అంత లోతుగా వాక్యం నడుస్తుంది. తర్వాత ధ్యానించుకున్నాం అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం. అపోస్తుల కార్యాలు 20 అధ్యాయంలో కొంచెం చూడండి. కొంచెం దేవుడు 21 నుంచి 27 చదువుతున్నాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేని అధ్యక్షుడిగా నియమించను. ఆ యావత్ మందిని గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త ఉంది. వాక్య భాగంలో చూడండి. ఇంకోటి 24వ వచనంలో, అయితే దేవుని కృపా స్వార్థను గురించి సాక్ష్యం ఇచ్చేందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవాలని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ధ్యానించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మొట్టమొదటిగా తండ్రి వందనములు ప్రభు. ఎన్నో వాక్య విభాగాలు చెప్పినటువంటివి, ఎన్నో ధ్యానించినటువంటివి. కానీ ఇప్పుడు మీరు మాకు ఇచ్చేది మేము తలంచినవి, మేము ధ్యానించినవి, మా ఊహలకు అందనవి నీ మార్గాల్లో అవి తేటపరచాలి ప్రభు. తండ్రి తేటపరచాలి. ఎప్పుడైతే నిన్ను గుర్చిన స్తుతియాగం, నిన్ను గుర్చిన విజ్ఞాపన అని ఆత్మలో ఉంటుందో, ఎన్నో చెప్పసఖ్యం కానీ ఆత్మిక నిధుల్లోనికి ఆత్మను తీసుకుని గమనించుకోగలిగాను తండ్రి. నువ్వు వివరించే సత్యాలు అవి నీవి, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు అనుగ్రహించే సత్యాలు నీవి, అవి నీకు సంబంధించినవి. నేను పరిశుద్ధులకు ఇచ్చిన స్థానాలను తండ్రి ప్రభా నన్ను మరుగున ఉంచు. ఎందుకంటే చెప్పడానికి సాధ్యపరచబట్టలేదు ప్రభా. నీ సహాయం చేయండి, ఆదరించమని ప్రభా. అనేకులకు నాకును దీవెనకరంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను. దేవుని వాక్య భాగాలు మొట్టమొదటిగా కృపా స్వార్థ అనేది, మహిమల స్వార్థ అనేది రెండు చాలా ప్రధానమైనవిగా ఆయన శిలువ అనుభవంలో దాచిపెట్టబడినటువంటి ఒక గొప్ప పరిచర్య. అది పరిచర్య అస్వార్థ ద్వారా ఎన్నో లోతైన సత్యంలోనికి పరిచర్య విస్తరించడం గమనించుకోగలిగాను. స్వార్థ ప్రకటించడం అంటే నేను కూడా స్వార్థ ప్రకటిస్తున్నాను. సంఘం కొంతమంది ప్రకటిస్తున్నారు, బయట వారు ప్రకటిస్తున్నారు. స్వార్థ అనేది సంఘానికి జీవం అనేది, సంఘానికి ఉనికి ముద్ద అనేది, మన ఆత్మలకు జీవం అనేది, మన ఆత్మలకు ఉనికి ముద్ద అనేది, మన ఆత్మ ప్రభువులో జీవిస్తున్నది అనేది, మనం జీవిస్తున్న విధానాన్ని బయలుపరుస్తుంది స్వార్థ. దీంట్లో మొట్టమొదటిది క్రీస్తు యేసు యొక్క శిలువానుభవం. మొట్టమొదటిది అది గనక లేకపోతే స్వార్థ అనేది, ఆ శిలువానుభవంలో పుట్టిన స్వార్థ హృదయంలో లేకపోతే ఎక్కడి నుంచి పుట్టుద్దే స్వార్థ? ఏం చెప్తే పుట్టుద్ది? పరలోక మహిమలో ఉన్నటువంటి భూలోకం మట్టి రూపంలోకి వచ్చి మట్టితో సమైక్యతం చెంది అందులో రక్తం వచ్చిన అనుభవం, ఆ అనుభవం ప్రధానమైన అనుభవం నేటి క్రైస్తవ లోకానికి, నేటి క్రైస్తవ సంఘానికి ప్రధానమైనగా అది నిలబడకపోతే స్వార్థ ఎక్కడి నుంచి పుట్టుద్ది? ఏం స్వార్థ ప్రకటిస్తారు? ఒకసారి ఆలోచించుకో. ఇవన్నీ ఎవరో చెప్పినవి కాదు, నాకు ఎవరో నేర్పించినటువంటి కావు, ఏదో పుస్తకాలు చదివితే నాకు వచ్చినటువంటి కావు. ఇవన్నీ దేవుడు ఆత్మ ద్వారా దేవునితో ఆత్మ సంధించబడినప్పుడు అనుగ్రహించబడినటువంటి క్రీస్తు శిలువానుభవాన్ని గ్రహించుకున్న హృదయానికి ప్రభు ఇచ్చేటటువంటి మార్గాలు అవి మార్గాలు అవి జ్ఞాపకం చేసుకోవాల్సిందే. మొట్టమొదట ఫలిత రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే, అదేంటి, తల్లి గర్భం నుండి ప్రత్యేకించి, తల్లి గర్భం పుట్టిన మొదలుకుని నన్ను ప్రత్యేకించి నన్ను పిలిచిన దేవుడు ఆ కృప అన్నాడు. అక్కడ రాస్తాడు. అలా చదువుకోండి మీరు. అది ఆ కృపతో నన్ను పిలిచిన దేవుడు అంటాడు. ఎలా పిలిచాడంటే, అసలు ఆ కృపని నేను మీకు ఎన్ని వాక్య భాగాలు వివరిస్తున్నాను. వివరించిన ఇప్పుడు మీకు చెప్పడానికి అసలు నాకు రావటం లేదు, గతించి చెప్పడానికి రావటం లేదు. ఒక నూతనమైన అధ్యాయం హృదయంలో ప్రారంభం అయితేనే ఇప్పుడు నేను కొత్తగా చెప్పగలను. పాతవి ఏమీ నాకు ఏం జ్ఞాపకం రావటం లేదు మీకు చెప్పడానికి. దేవుని అందుకోసం స్తుతియాగం, విజ్ఞాపన రహస్యం, పరిచర్యకి పుట్టినిల్లు, పరిచర్యకి మార్పు. విజ్ఞాపన లేని హృదయం
స్తుత్యాగం లేని హృదయం, పరిచర్య శూన్యం. ఆత్మలో ఆ ధననిధులు నింపబడవు, ఎట్టి పరిస్థితిలో నింపబడవు. ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమించే హృదయానికి ఇవి ఆత్మకు అందం, ఎట్టి పరిస్థితులు కూడా అందం అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. ఇది గలతీ రాసిన పత్రికలో కృపతో నన్ను పిలిచిన దేవుడు అనే విషయం 2-3 సార్లు ఈ యొక్క వాక్య భాగాన్ని మీ మధ్యలో పెట్టాను నేను. కానీ ఇప్పుడు దాన్ని మొదలు పెడుతున్నాను. నేను మీతో దాంట్లో మొదలు పెడుతుంటున్నాను. ఇది కొన్ని పాయింట్స్ రాశానంటే ఈ కొన్ని పాయింట్స్ నాకు నా హృదయానికి ఎలా లభించాయి అనేది, మొట్టమొదటిగా ఆదికాండాలు వెలుగు అనే దానికి దాంట్లో ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఎన్నో డిస్కవరీస్, అంటే ఆత్మ వెతుకుద్ది. ఆ వెలుగులో ఆత్మ వెతికే డిస్కవరీస్ అంటే కనుగొనటం, వెళ్ళటం, కనుగొనటానికి ఆత్మ దాంట్లో ప్రయాణించడం. అది ఒకటి. క్రీస్తు రక్తం విశ్వాసించే వారికి దాంట్లో కూడా ఆ డిస్కవరీస్ కోసం, డిస్కవరీస్ అంటే తెలుగు మాట, అది కనుగొనటం. సరే, తెలుగు చూసుకోండి. వెతకటం. రక్తంలో ఉన్న వ్యక్తికి, రక్తం చేత ప్రోక్షించబడిన వ్యక్తికి ఆ మార్గాలు కనబరచబడటం. రక్తం చేత ప్రోక్షించబడినంత మాత్రాన ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి మార్గాల జీవం కానీ, వెలుగులో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ కానీ, వెలుగులో ఉంటే మామూలు వెలుగులో మహిమ చెప్పట్ల, మామూలు వెలుగులో మహిమ ఏమి ఉండదు. నేను చెప్పే వెలుగు ప్రభు సింహాసనం ఎదుటి నుండి వచ్చిన వెలుగు విషయం మాట్లాడుకుంటున్నాను. అందులో తేరి చూస్తే పరలోక మహిమ యొక్క తేజస్సు, మానవ ఆకారంలో ప్రభు, ఆ సౌర్యపు కలిగిన ప్రభు మానవ ఆకారంలో ఈ లోకం రావటం, కృప ఏంటి అనేది అక్కడ అర్థం అవ్వాలి. ఆ కృపలో ప్రకాశించి ప్రవహించిన రక్తం నా హృదయం మీద నీ హృదయం పడితే అప్పుడు అర్థమవుతుంది. కరెంట్ లో ఒక వ్యక్తి షాక్ అయినప్పుడు అప్పుడు అర్థమవుద్ది కరెంట్ లో ఉన్న పవర్ అంటే. కరెంటు మన ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో వెలిగిస్తుంటే అప్పుడు అర్థమవుతుంది కరెంట్ యొక్క పవర్ అనేది ఏంటో. మరి శరీరాన్ని తాగితే అర్థం అవుతుంది దాని పవర్ అంటే ఏంటో. క్రీస్తు రక్తం యొక్క శక్తి హృదయాన్ని తాగితే ఆ పవర్ అంటే ఏంటో ఒక వ్యక్తికి అర్థమవుతుంది. ఎన్ని చోట్ల కనెక్ట్ చేయబడిందో నీ ఆత్మ ప్రయాణించడం గమనించుకో. ఎన్ని చోట్లకి ఎంత నీ హృదయంలో నిలబడిందో, ఎన్ని చోట్లకి వెళ్తున్నావో. నేను మీకు చెప్పే విషయాలు సామాన్యంగా అర్థం అవడానికి చెప్తున్నా, దాచబడిన సత్యాలు చెప్తున్నా, బైబిల్ గ్రంథాన్ని కనెక్ట్ చేస్తూ చెప్తున్నాను. ఇది నాకు అర్థం అవ్వలేదంటానికి కూడా ఎవరు కూడా మాట అంటానికి కూడా వీలు లేకుండా చెప్తున్నాను. పెద్ద చెప్తున్నారు అంటానికి కూడా ఏం కుదరదు. అంత స్పష్టంగా అర్థం అవటానికి మీతో పట్టడం చెప్తాను. క్రీస్తు యొక్క వెలుగు, క్రీస్తు యొక్క రక్తం యెహోవా దేవుని యొక్క మహిమ అనే విషయం గురించి మళ్ళీ మాట్లాడతాను. దీంట్లో యెహోవా దేవుని యొక్క మహిమ ఈ రక్షణ స్వార్థలో ప్రకాశించడం నువ్వు చూస్తాం. సిలువేయబడిన క్రీస్తు యొక్క మహిమ స్వరూపి పరిశుద్ధుడు నీ యొక్క స్వార్థ సేవలో ప్రకాశించడం చూస్తాం. అందుకోసం ఈ తపనంతా అందుకోసం అండి. అనారోగ్యం వచ్చినా, బాధ వచ్చినా శరీరానికి ఈ తపన అందుకోసం. మనం ఏదో సంపాదించుకోవడానికి కాదు, మనం ఏదో దేని మీద తెచ్చుకోవడానికి కాదు. ఆ యొక్క శక్తి ఆత్మ అనుభవిస్తున్నప్పుడు ఏ మానవుడు, ఏ పరిశుద్ధుడు కూడా మరొక దానిని కోరుకోడు. దానికోసం తప్ప అది రక్షణ స్వార్థలో రక్షణ స్వార్థ అనేది శిల్వానుభవంలో ప్రకాశించిన ఒక కాంతి కిరణం. ఫిబ్రవరి రాసిన 1వ అధ్యాయంలో మహిమా స్వరూపంలో ప్రకాశించిన ఒక కాంతి రేణువు రక్షణ. దాన్ని పరిశీలించి చూస్తే అందులో రాసిన పత్రిక 2 పత్రికలు 1వ పత్రికలను ఆ రక్షణ గురించి పరిశీలించారు పెద్దలు. పూర్వకాలం ఉన్న పెద్దలు పరిశీలించారు రక్షణ గురించి. రిఫరెన్స్ ఎక్కడ తీయలేననుకోండి, మీకు తెలుసు, చూసుకోండి. ఆ రక్షణ గురించి పరిశీలించిన అందులో ఇన్ని దాచిపెట్టబడి ఉంది. ఆయన మహత్తరమైన శక్తి, ఆయన మహత్తరమైన ప్రేమ, ఆయన మహిమ యొక్క శక్తి కలిసి ఫిబ్రవరి 1వ అధ్యాయం తేజోమహిమ. ఆయన
ఆ మహిమ, ఇవన్నీ కూడా అందులో ఈ రక్షణ యొక్క రేణువులు దాచిపెట్టబడ్డాయి. ఈ దీంట్లో నుంచి కృప, అవి బిందువులు. కృప అనేది, ఆ కృప మహిమాయుక్తమైన బిందువులు ఆయన రక్తం ద్వారా ఒక మానవ హృదయానికి తాగటం చూస్తుంది. దానికోసం శ్రమ పడాలి. తుచ్చమైన వాటి కోసం కానీ, తుచ్చమైన గొడవల కోసం కానీ, పనికిరాని చెత్త కోసం కానీ, పనికిరాని వాదాల కోసం కానీ, చెత్తలో కాల్చివేయబడి అగ్నిలో కాల్చివేయబడే చెత్త కోసం కానీ, ఈ లోక సంబంధమైన అపవిత్రమైన కార్యాల కోసం కానీ, ఈ దుర్నీతి సంబంధమైన కార్యాల కోసం కానీ, రోమిలకు రాసిన 2 రాయబడి ఉంది 19 మొదటి భాగంలో. దుర్నీతి సంబంధమైన అధికారంలో ఉన్నట్టు యూదులు, యూత మత ప్రవిష్టులు ఎన్నో రాయబడి దాంట్లో తృతీయులు ఇందరు కూడా వారికి ఉన్నటువంటి చెడు కింద రాస్తాను. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు తప్పు అనేది పండుగ వచ్చినా చెప్పడానికి దాంట్లో 1 అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అవన్నీ ఈ యొక్క కల్వరి రక్తం యొక్క ఆ యొక్క రక్షణ కాంతిలో అవన్నీ కూడా కూలిపోయాయండి, కాల్చబడ్డాయి. కాల్చబడ్డాయి అంటే ఆయన కలిసి రాసిన పత్రికలో ఆయన రక్తం యొక్క ఆయన చేతులు ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్థానాలని, ఈ లోక సంబంధమైన అపవిత్ర స్థానాలని తుడిచివేసేసాడండి. తుడిచివేసి ఆ చేతుల్లో గాయపడిన హస్తాల నుంచి ఆ యొక్క కృపా మార్గాలు నీ ఆత్మ తెచ్చాడండి. అది స్వార్థ, కృపా స్వార్థ. దేవుని కృపా స్వార్థను గురించి సాక్ష్యం ఇచ్చుకుంది నా పొరుగును ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను. దేవుని కృపా స్వార్థను గురించి సాక్ష్యం ఇచ్చుకుంది నా పొరుగును నా ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రం కూడా ప్రియమైన ఎంచుకోలేదు. ఈ కృపా స్వార్థలో దాని గనక ఈ రక్షణ కాంతి తేలి చూస్తే నీలో ఉన్న రక్షణ కాంతి ఆ స్వార్థ మహిమలోకి ప్రవేశించడం నువ్వు చూస్తావు. ఇప్పుడు ఏమి లేవండి. రక్షించబడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? చేతులెత్తావా? చేతులెత్తు. బాప్తిసం పోస్ట్ కోసం అంత తప్పితే ఆ యొక్క రక్షణ యొక్క మార్గాలు రక్షించబడిన చెప్పుకున్న హృదయాల్లో లేస మాత్రం కూడా లేదనే విషయాన్ని చెప్పడానికి నేను ఎంతో బాధపడుతున్నాను. కొంతమంది విరిగి వెళ్ళిన హృదయం కలిగిన వారి ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు. ఏమీ లేకుండా పాకిస్తాన్లోనికి వెళ్ళిన వారు ఉన్నారు. ఈ రెండింటి మధ్య క్లాష్ ఏంటంటే సంఘ వ్యవధిలో అది పెద్ద క్లాష్. సంఘ వ్యవధిలో అది పెద్ద క్లాష్ అంటే అది ఒకదానికి ఒకటి పడకుండా అయిపోయింది. దానివల్ల సంఘ వ్యవస్థ చాలా క్షీణించిపోతుంది. ఎందుకు క్షీణించిపోతుందంటే పరిశుద్ధమైన దేవుని మహిమను చూడవలసిన నేటి సంఘం ఏమీ తెలియనటువంటి వ్యక్తుల చేత బోధించే బోధన వినవలసి వస్తుందండి. ఏమి తెలియనటువంటి ఎందుకంటే వాళ్ళు పైకి రావాలి అంటారు. వాళ్ళు పైకి వచ్చేది సంఘంలో కాదండి, ఆత్మీయ జీవితంలో ప్రభుత్వం సంధించబట్టడం, ప్రభుత్వం పెనవేయబట్టడంలో, పాప విముక్తి కలగడంలో, క్రీస్తు రక్తం ఆత్మని విమోచించడంలో ఆ రక్తం ఎంత చోటు చేసుకుంది. దానిలో నీ అపవిత్రత కాలిపోయిందా? అది ఆ అనుభవం అది ఆత్మలో కలగాలండి. సంఘం బోధనలో కలగదు. సంఘంలో బోధనలో బోధించడం వల్ల అది ఎక్స్పీరియన్స్ కాదండి. సంఘాన్ని నష్టపెట్టడం అది సంఘాన్ని పాడు చేయటం, అది ప్రార్థించే ఆత్మ దూరపరచడం, విజ్ఞాపన చేసే ఆత్మను దూరపరచడం, సుది యాగం అర్పించవలసిన స్థానాలు దూరపరచబడటం. అటువంటి స్థానంలో సంఘం ఉన్నట్లయితే, వాక్యోపదేశాలు ఉన్నట్లయితే సంఘం ఎలా అభివృద్ధి చెందుతుందండి? ఆ యొక్క బౌండరీస్ అంటే సరిహద్దులు ఎలా విశాలపరచబడతాయండి? ఆలోచించుకోవాలి. ఈ కృపాస్వార్తలో ఎన్నో దేవుని యొక్క గుణగణాలు దాచిపెట్టబడ్డాయండి. కృపాస్వార్తలో మహిమలైన స్వార్థలో దేవుని యొక్క మహిమ ఎలా దాచిపెట్టబడిందో, ఆ మహిమలైన స్వార్థ ఆదికాండం వెలుగులో ఉంటే మానవుడు సామాన్యంగా తలంచేది ఏంటంటే వెలుగు వచ్చింది అని తలుస్తాడు. ధ్యానిస్తే ఆ వెలుగులో అంటాం కదా, ఎన్నో డిస్కవరీస్ ఉన్నాయండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో కనుగొనడానికి మార్గాలు అందులో ఉన్నాయండి. అది నువ్వు కనుగొనాలంటే రక్షణ పాత్ర, నీకు అందించబడిన రక్షణ పాత్రలో ఆ ప్రభు ముఖాన్ని నువ్వు చూడగలుగుతున్నావా?
చూడగలుగుతున్నావా? ఎంతోమంది పునీతులైపోతారని తీసుకుంటున్నారు. రక్షణ పాత్రలో క్రీస్తు యేసు యొక్క శిలువ అనుభవంలో దాచబడిన ప్రభువుని జ్ఞాపకం చూడగలిగి ఆ యొక్క పరిశుద్ధ రక్తంలో, శరీరంలో, రొట్టెలో పాల్గొనలు పొందుతున్నారా? అవసరం కూడా ఒకసారి మనం ఆలోచించుకో. ఇది స్టడీ టైప్ కాబట్టి నేను షార్ట్ కట్ లో వాక్యం వివరిస్తున్నాను. షార్ట్ కట్ లో మీరు రాసుకోవాలి. షార్ట్ కట్ లో వాక్యం ధ్యానించడం కాదు, దాన్ని వివరించగలిగే శక్తి సామర్థ్యాలతో వాక్యాన్ని వివరించాలి. ఎందుకంటే చాలాసార్లు వాక్యం చెప్పాను కాబట్టి ఇంకా పాత నాకు ఏదైనా రావటం లేదు, నేను టచ్ చేయడానికి కూడా నాకు రావటం లేదు. తర్వాత మోషే దేవునికి గుణగణాలు మొట్టమొదట మోషేపై దానికి ముందు ఒక మాట చెప్పాలండి. ఆది కాండంలో ఏదైనా తోట పరలోక మహిమలో నుంచి దిగొచ్చిన ఏదైనా తోట, దేవునితో పాటు దిగొచ్చింది ఏదైనా తోట, శూన్యమైన లోకంలో దిగొచ్చింది ఏదైనా తోట. ఆయన్ని నాటాడు దేవుడు, ప్రభు నాటాడు. దానికి పైకప్పు లేదంట. ఒక దాంట్లో ఒక కామెంట్ ఇచ్చింది, దానికి ఏం పైకప్పు లేదంట. దానికి పైకప్పు ఏంటంటే పరలోకమే. దాని పైకప్పు అంట. దాని పైకప్పు పరలోకమై. అలాంటప్పుడు దానిలో ఉన్న మహిమ ఎటువంటిదంటే త్రియేక దేవుని యొక్క ఆ మహిమ ఆ ఏదైనా తోటలో ప్రకాశించింది. అంతకుముందు ఒకసారి చెప్పాను నేను, వేరే దాంట్లో అనుకుంటాను, ఈ స్టార్లైట్స్ అనేవి కాంతి దాంట్లో ప్రకాశించింది. అసలు ఏంటి పరలోక మహిమ యొక్క తురక ఏదైనా తోట అంటే ఏంటంటే ఆ నమూనా అంతా కూడా ఆ ఏదైనా తోట కదా, చుట్టూ అంటే చుట్టూ సరౌండింగ్స్ అంటే వాటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా, వాటి పైకప్పు కానీ దానిలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కానీ చుట్టుముట్టే చుట్టుముట్టే అంత బాగా అటువంటిది ఆ ఏదైనా తోట యొక్క ప్రకాశిస్తటువంటిది. అందులో ఒక వెలుగుని టచ్ చేస్తే ఒక వెలుగును టచ్ చేస్తే ఒక వెలుగునే కాదు, ఆ వెలుగులో జ్ఞానం కానీ, దేవుని యొక్క మహిమ కానీ, శక్తి కానీ, పరిశుద్ధుని యొక్క ప్రేమ కానీ, ఆ వెలుగులో ఆ కణజాలాల్లో పరిశుద్ధుడు టచ్ చేయాలంటే అందులో ఆ పరిశుద్ధుని రక్తం నీ హృదయం ముందు ఉంటే దాన్ని టచ్ చేస్తావు, లేదా టచ్ చేయలేదు. చెప్పలేవు, ఏం కూడా చెప్పలేదు. అటువంటివి దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయండి ఏదైనా తోటలో. ఎక్కడ చూసినా ప్రకాశించే దివ్యమైన మహిమ. ఏ మూల చూసినా సరే దేవాది దేవుని యొక్క శక్తివంతమైన ఆ మహిమ చుట్టూ. దాంట్లో దాంట్లో అపవిత్రత లేదు, దాంట్లో ఏ చీకటి లేదు, దానిలో ఏమీ లేవు. దాంట్లో ప్రకాశించే దివ్యమైన మహిమ. ఆ చెట్లు, ఆ చెట్ల ఆకులు కూడా గురించి రాయబడింది. తర్వాత అందులో ప్రకాశించేటటువంటి రెండు రెండు చెట్లు, జీవవృక్ష ఫలాలు, మంచి చెట్లు, తెలియని ఫలం చెట్లు దాంట్లో దాచిపెట్టబడింది. ఆయన అడుగులు ఆయన అడుగులు ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆయన యొక్క పాదాలు మొట్టమొదట ఆదిమ సృష్టికి, ఆది కాలపు సృష్టికి మొట్టమొదటి నమూనా. పరలోకం యొక్క మహిమకు అది నమూనా, ప్రత్యక్ష సత్యం. అది ఏదైనా తోట. అటువంటి ఏదైనా తోటలో ఆదాము నివసించాడండి. అవ్వ నివసించింది. తర్వాత బయటికి పంపబడ్డారు అక్కడి నుంచి. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు నేను ఇది వాట్సాప్ మీటింగ్స్ ప్రిపేర్ చేస్తున్న సబ్జెక్ట్ కాబట్టి అదంటే మీకు ఏం చెప్పలేదు. అటువంటి అటువంటి కృప, దాంట్లో నుంచి కృప ఆదాముకి ఇవ్వబడిందండి. కృప తప్పిదు పాపం చేశాడు ఆదాం. మనం ఉన్న పని చేసేవాడు అని చేసేవాడు. చేశాడు నిజమే, ఆజ్ఞాతికరం అన్నాడు. ఒక్క దాంట్లో వనంలో నుంచి బయటికి త్రోసివేయబడ్డాడు. ఒక్క దాంట్లో వనంలో నుంచి త్రోసివేయబడ్డాడంటే ఇప్పుడు మన జీవితంలో ఎన్ని అతిక్రమించి పరిశుద్ధ సన్నిధి నుంచి త్రోసివేయబడతాను, పరిశుద్ధ సన్నిధిలో ఈవులు పొందకుండా త్రోసివేయబడతాను, పరిశుద్ధ పరిచర్యగా ఇవ్వబడకుండా మా జీవితాలు ఎలా ఉంటున్నాయి. పరిశుద్ధ పరిచర్యలో ఉన్న వ్యక్తికి ఆ ప్రభుతో కూడినటువంటి పరిచర్య ఎలా ఇవ్వబడింది, దానిలో ప్రవహించింది. అది ఇవ్వబడకుండా స్వార్థ సేవ ఎలా చేస్తాను, ఏ స్వార్థ సేవ చేస్తాను అనేది నాకు ప్రశ్న. నేనేసుకున్న ప్రశ్న, మీకేసే ప్రశ్న కాదు. అథారిటీతో మీకేసే ప్రశ్న కాదు, నాకు ఇస్తున్న ప్రశ్న.
దేవుని సన్నిధిలో నా హృదయాన్ని తలుచుకుని పరిచర్య సాగటం లేదంటే నా హృదయం దేవుని సన్నిధిలో విలిపించేటువంటి ఆ ప్రశ్న నన్ను నేను చూసుకునే ప్రశ్న. ఇటువంటి పరిచర్య వివాహాలు అందిస్తే లోకం పరిశుద్ధులకు కావాలండి, పరిశుద్ధులకు కావాలి, అనుకరించే వారికి కావాలా? అసలు అవసరం వినరు, అసలు వినరండి, అసలు వినరంటే వినరు. సొంత సంఘమే వినదు. ఏం చేస్తున్నారా పరిచర్య వీళ్ళు అని ఒకసారి చూడగలిగే స్థాయి లేదండి. అసలు ఏంటి అసలు ఈ తాపత్రయం ఏంటి? ఏమనుకుంటారంటే రక్షించబడిన వాళ్ళు పరిశుద్ధులైతే ఓహో వీళ్ళు ఫేమస్ అయిపోవాలి, లోకంలో సంఘాల్లో వీళ్ళు ఫేమస్ అయిపోవాలనుకుంటారండి. పరిశుద్ధులు అనబడిన వాడు, అనబడిన వ్యక్తి, అనబడిన స్త్రీ, పరిశుద్ధులు అనబడిన స్త్రీ, క్రీస్తు రక్తాన్ని చేత పట్టుకొని విద్యాభ్యాసం చేసే స్త్రీ పెద్దలు ఎంతోమంది, బహుకొద్ది మంది ఉంటారండి. ఆ ప్రేమలో ఏకమయ్యే స్థానం, ఆ ప్రేమలో ఏకమయ్యే స్థానం ఎన్నో డిస్కవరీస్ బయటపడతాయి. సత్యాలు ఎన్నో ఆత్మకి తెలియమర్చబడతాయి. నువ్వు వెతికి సత్యాలు కాకుండా ఆయన కనుపరిచే మార్గాలు అందరూ బయటపడతాయి. ఈ తెలియనటువంటి మార్గాలు బయటపడతాయి. ఈ తెలియనటువంటి జ్ఞానం ఆత్మకు అందించబడుతుంది. పరిశుద్ధమైన మార్గంలో నీకు అనుగ్రహించే ఈ సత్యాలలో సంఘం విస్తరణ కలుగుతుంది. జ్ఞానం ప్రాముఖ్యమైనది కానీ స్త్రీ జ్ఞానం ఎవరికి కావాలండి? జ్ఞానం ప్రాముఖ్యమైనది కానీ స్త్రీ జ్ఞానం ఎవరికి కావాలి? ఎవరికి అవసరం? కానీ ప్రభు ఉద్దేశించిన ప్రకారం, ప్రభు సెలవిచ్చిన ప్రకారం ఈ స్వార్థ సేవని మీ మధ్యలో ఎంతమంది మధ్యలో పెడుతున్నాను, ఎంతమంది కలిపంలో దేవుడే దాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నేను జ్ఞాపకం చేస్తాను, నా ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు తొందర టైం అయిపోతుంది. తర్వాత నిర్గమకాండం 33:6 యెహోవా ఎదుట దాటి వెళ్ళి అన్నాడండి. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడు యెహోవా. ఆయన 1000 మంది. ఈ మాట, ఈ రిఫరెన్స్ ఎన్నో మెసేజెస్ కి నాకు కనెక్ట్ అయింది. ఈ రిఫరెన్స్ ఎన్నో మెసేజెస్ కి ఎందుకు కనెక్ట్ అయిందంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క లైన్స్ అంటే ఈ యొక్క గుణగణాలు నూతన నిబంధనలో కరెక్ట్ అయింది. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సుకి కనెక్ట్ చేయబడినటువంటి ఈ గుణగణాలు నూతన నిబంధన క్రీస్తు యేసు యొక్క గుణగణాలకి వ్యాపించిందంటే అందులో టచ్ అయింది. కొలస్సీ రాసిన పత్రికలో టచ్ అయింది. తర్వాత కొన్ని చోట్ల ఈ గుణగణాలు ప్రత్యక్షపరచబడ్డాయి, ఈ గుణగణాలు బయలుపరచబడ్డాయి. ఈ గుణగణాలు సేవకి ముందు ఈ గుణగణాలు నడవాలి. సేవకి ముందు ఈ గుణగణాలు నడవడం కాదు, హృదయంలో నింపబడాలి. ఇవి దేవుని యొక్క సైన్యములకు అధిపతి యెహోవా యొక్క గుణగణాలు. ఆయన ముందు నడిచాడు. ఆయన పాత నిబంధన గ్రంథంలో నీకు ముందుగా దూతను పంపిస్తా. ఎవరో దూత? ప్రభువైన యేసు. నీకు ముందుగా దూతను పంపిస్తా. ఆ దూతను పంపిస్తా, నిబంధన దూత. ఆ దూత నిబంధన దూత దానియేలుతో మాట్లాడాడు. దూత, నిబంధన దూత అన్నాడు. దానియేలుతో నిబంధన దూత. ఆ దూత ఎవరు? క్రీస్తు. ప్రాణం పెట్టిన క్రీస్తు. పాత నిబంధనలో ప్రాణం పెట్టిన క్రీస్తు. నూతన నిబంధనలో ప్రాణం పెట్టిన క్రీస్తు. శిల్వానుభవం. నూతన నిబంధనలో శిల్వానుభవం, పాత నిబంధనలో శిల్వానుభవం ఛాయారూపమైన ప్రతిబింబం. యెహోవా దేవుని యొక్క ప్రతిబింబం, యెహోవా దేవుని యొక్క మహిమ పాత నిబంధనలో. ఆ గుణగణాలు ముందు నడిచాయి. సేవా జీవితానికి ముందు నడిచాయి పాత నిబంధనలో. ఇప్పుడు మన సేవా జీవితంలో, మన ఆత్మలో నడవాలి. ఒక్కడైనా నడవాలండి. నేను పరిపూర్ణాలు కాదు, ఒక్కడైనా ఉంది కదా నాతో. నాలో రెండన్నా ఉన్నాయి కదా, నాలో రెండన్నా ఉన్నాయి కదా. మీలో కూడా ఒకటన్నా ఉండొచ్చు, రెండన్నా ఉండొచ్చు, లేకుంటే ఎవరు ఉండరు. కానీ పరిపూర్ణమైన ఈ గుణగణాల యొక్క పరిపూర్ణత, ఈ గుణాలలో ఉన్న సంపూర్ణత, ఈ గుణగణాలు ఉన్నటువంటి మార్పు, పరిచర్య మార్పు. ఇందులో నుంచి పరిచర్య ఇవ్వబడిన ఆత్మకి ఏ ఒక్క గుణం కోల్పోయినా పరిచర్య కోల్పోతాం. కలిసి రాసిన పత్రిక ఆత్మిక ఫలాల్లో ఫలం 9 దాని ఒకే ఫలం. అందులో ఒకటి కోల్పోతే మొత్తం కోల్పోతారు. ప్రేమ కోల్పోతే కింద పడిపోద్ది సేవ జీవితం. ఆ ప్రేమ ఎంతో చోటుకి వెళ్ళింది అనుకోండి, దుష్టుడు తీసుకొచ్చేటువంటి చెడు, అపవిత్రత హృదయాల్లో పరిశుద్ధతని అనుసరించి నడవకపోతే, పరిశుద్ధతని ప్రేమించి నడవకపోతే ఈ ప్రేమ దుర్నీతిలోనికి వెళ్ళిపోతుందని ఎంతమంది తెలుస్తుంది? దుర్నీతి సంబంధమైన కార్యాలలోనికి, అపవిత్రమైన కార్యాలలోనికి వెళ్ళేటటువంటి సేవా జీవితం ఎంతమంది ఉన్నారు? ఆ సేవా జీవితంలో ఇప్పుడు 3 మంది ఉన్నారండి. సేవను అడ్డు పెట్టుకుని
ఐశ్వర్యాన్ని అడ్డపెట్టుకుని పవిత్రమైనటువంటి స్థానం నిలబడినటువంటి పరిశుద్ధ పరిశుద్ధ సేవకులు కాదన్నది పరిశుద్ధులని పేరు పెట్టుకుని పరిశుద్ధుల సేవకులకు ఇచ్చినటువంటి పరిచర్య ఎంత ఉన్నతమైన పరిచర్య అండి. ఇన్ని గుణగణాల్లో నుంచి చేతులు చాచి ఆయన ఆ పరిచర్య తన కుమారుడైన క్రీస్తు రక్తం ద్వారా మీ ఆత్మలో కుమరించాడండి. పరిచర్యది అర్థమైంది అపోస్తలుని పోలికి, అర్థమైంది అపోస్తలుని పోలికి, దాస్ ఆత్మలో అర్థమైంది అపోస్తలుని పోలికి. తనకి నీచత్వం, తనకి నీచమైన జీవితం, అపవిత్రమైన జీవితం, పడిమైన జీవితం, సంఘం హింసించిన జీవితం, అపోస్తలు అనబడకు నేను యోగుడు కావాలని చెప్పుకున్నట్టు ఆస్థాయి, హింసకుడున్న హానికరుని చెప్పుకున్న ఆస్థాయి, ఆ లోకంలో అటు ఈ ప్రపంచంలో అటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు అని చెప్పినటువంటి ఆస్థాయి అతనిలో ఆ కృప దిగిపోయిందండి. ఆ కృప మహిమ కలిగినటువంటి ఆ కణజాలలో నుంచి ఆ కృప ప్రవహించిందండి. ప్రవహించి తను ఒప్పుకోవడం కాదు, తను ఒప్పుకోవడం కాదు, ఆ కృప ఆ పరిశుద్ధుడి యొక్క చేతుల్లో నలిగిపోయిందండి. ఆత్మ అంతర్యం నలిగిపోయింది. అది పరిశుద్ధాత్మ యొక్క బలం. అంతర్యాన్ని ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ యొక్క బలం. బాహ్యమైన స్థాయి కాదు, అక్కడ అంతర్యంలో పరిశుద్ధాత్మ యొక్క బలం. ఆయన బలాతిశయం, మహిమ యొక్క మహిమాతిశయం, బలాతిశయం రెండు ఏకమైనట్లుగా మనం చూస్తాం. ఒప్పుకోనండి మూడు రోజులు కన్నీళ్ళతో చేస్తారు ప్రతి పాపం. ఒప్పుకోవడం కాదండి, ఒప్పించబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడ్డాడండి. మనం ఒప్పుకునేది కాదు. మన నీచత్వం, మన అపవిత్రత పరిశుద్ధాత్మ దేవుని చేత ఒప్పించబడిన స్థాయి. పరిశుద్ధమైనటువంటి మార్గాల్లోనికి, కవళికల్లోనికి, పరిశుద్ధమైన గుణగణాల్లోనికి ఆత్మ ప్రకాశించడం గమనించుకుంటారు పరిశుద్ధులు. దానికోసం ఈ లోకాన్ని విడిచిపెట్టుకుంటారు, దానికోసం ఈ లోకాన్ని అసహించుకుంటారు, దానికోసం ఈ లోకంలోని ఆకర్షణని వదిలేస్తారు. వాటి కోసం మన బిడ్డల్ని ప్రభు కోసం తిప్పడానికి ప్రయాసపడటం, దానికోసం నువ్వు పొందినట్టు ఆ మార్గాల్లో నీ బిడ్డ నిలబడటానికి నీ కన్నీరు ఏరులే పారుతుంది. అదండి పరిచర్య, అదేంటి పరిచర్య. నీ హృదయంలో లేని స్థానాలు రూములో కట్టబడడం, కుటుంబం లేని స్థానాలు సంఘంలో కట్టబడం, ప్రేమ లేని పాషాణ హృదయంలో జీవధారాలు ప్రవహించవు. పాషాణ హృదయంలో కఠినమైన హృదయాల్లో కృపా పరిధుడైన ప్రభువు యొక్క రసదారులు ఆత్మలకు రావు, అవి రావు. పరిచర్య రాదు, పరిచర్య ఇవ్వబడదు, తీసివేయబడుతుంది హృదయంలో నుంచి. ఉన్నాడు దీంట్లో ఆయన గుణగణాలు దీన్ని రాయబడ్డాయి. ఎన్నిసార్లు ఈ మాటలు చెప్పలేదు కానీ ఎన్నోసార్లు ఈ వాక్య భాగం ఎన్నో వాటికి, ఎందుకంటే మూలం కొత్త నిబంధనకి పాత నిబంధనకి మూలమైన పరిశుద్ధమైన గుణగణాలు. పేదల బృందంలో 2వ పేదల్లో రాయబడినటువంటి ఆ పరిశుద్ధమైన అది మహిమాయుక్తమైన గుణగణాలు చదివితే మనకు బాగా అర్థం అవుతుంది. ఆ గుణగణాలండి. దీంట్లో మొట్టమొదటిగా యెహోవా కనికరం అని చెప్పినట్టు యెహోవా కనికరము అన్నాడండి. కనికరం, ఆయన కనికరం కలిగిన దేవుడు. బైబిల్ చెప్తుంది ఎంత కనికరం కలిగిన ఆయన కనికరము యుగాలు కూడా నిలుస్తుందండి. ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలబడింది. ఆయన కనికరం యుగాలు కూడా నిలబడిందండి. యుగాల్లో నిలబడింది. ఆయన ప్రేమ నిలబడిందండి. యుగాల్లో ఆయన రక్తం నిలబడిందండి. యుగాల్లో ఆయన కనికరం నిలబడిందండి. జీవితకాలం అంతా ఆయుష్ కాలం అంతా కూడా దయ నిలబడిందండి. అటువంటి కనికరం కలిగిన దేవుడు ఇశ్రాయేలు పట్ల తన ప్రేమ చూపిస్తున్నాడండి. ఇశ్రాయేలు ప్రపంచం ఒక చిన్న ప్రపంచం ఉంది. ఆ చిన్న ప్రపంచం యెరూషలేము కొండల మీద కట్టబడాలి. లోక రాజ్యాలన్నిటికీ శిరస్సుగా నిలబడుతుంది ఇశ్రాయేలు. ఈ లోక రాజ్యాలన్నిటి సింహాసనానికి పెద్ద సింహాసనం ఇశ్రాయేలులో ఉంటుంది. ప్రభువే క్రీస్తు సింహాసనం అందులో నిలబడాలి. మోషే నువ్వు ఆయన కనికరం కలిగిన దేవుడు. మోషే నువ్వు చేయలేనని బాధపడుతున్నావా? నడిపించలేని బాధపడుతున్నావా? ఆయన కనికరం కలిగిన దేవుడు. ఆయన కనికరం. మన జీవితాల్లో ఇటువంటి స్థానాల్లో ఎన్నిసార్లు నిలబడ్డామండి, ఎన్నిసార్లు నిలబడ్డాం. మన భర్త మాట వినకపోతే, మన భార్య మాట వినకపోతే ఎన్నిసార్లు భార్య భర్తలు కనికరం నిలబడతారండి. భార్య కోసం భర్త కోసం భార్య, బిడ్డల కోసం తల్లిదండ్రులు నిలబడతారండి. ఆ యొక్క వేదన ఎవరో తీసేయలేని వేదన అండి. గుండెల్లో అన్నమే పానీయం, నీళ్ళే మనం త్రాగే నీరు, అది ఆహారంగా మార్చబడుతుంది. అటువంటి అదే ఆహారం. చుట్టూ రాజభోగాలు ఉండొచ్చు, గృహం రాజభోగంగా ఉండొచ్చు, కానీ నీ పిల్లలు ఎదురు తిరిగి నిన్ను, నీ భార్య ఎదురు తిరిగి నిన్ను దూషిస్తుంటే ఒక దైవజనుడు యొక్క స్థాయి
ఎక్కడుంటుందండి? కన్నీళ్ళే తన పానార్పణ. అదే పానార్పణ. ప్రభు అది పానార్పణంగా అర్పించుకుంటాను. ఏమర్పించుకుంటున్నాను పానార్పణంగా అంటే? నా కన్నీళ్లు పానార్పణంగా నీకు అర్పించుకుంటున్నాను ప్రభు. మార్చలేక కన్నీరు ఉన్నటువంటి సేవకు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి? తన గర్భంలో పుట్టిన బిడ్డలు ఎదురు తిరుగుతుంటే మాట వినకపోతుంటే కన్నీరు ఖర్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి? తన భార్య మాట వినుకోకుండా తిరుగుతుంటే రోడ్డు మీద రాలుగా తిరుగుతుంటే చదువుతున్న వాట్సాప్ లో వెంటనే మాట వినకుండా వాడు చేసే పనులు అపవిత్రమైన పనులు, అపవిత్రమైన కార్యాలు, పరిశుద్ధుల మీద నిందారోపణ, పరిశుద్ధుల్ని వినవచ్చు, పరిశుద్ధుల్ని తన భర్త లాంటి పరిశుద్ధులు ఎవరు ఉండకపోవచ్చు, తన భార్య లాంటి పరిశుద్ధ స్త్రీ ఉండకపోవచ్చు. నేటి దినాల్లో ఎన్ని జరుగుతున్నాయండి? ఇవి ఎన్ని జరుగుతున్నాయి? జరగట్లేదా? జరగట్లేదా? జరగట్లేదు. అది మేము ఆ చిన్న వయసు నుంచి గమనించుకున్న సత్యాలు, బాల్యం నుంచి గమనించుకున్న సత్యం రెండవి ఇప్పుడు గ్రహించుకున్న సత్యం అవన్నీ అటువంటి జరుగుతాయి. యెహోవా మోషే, యెహోవా కనికరం కలిగిన దేవుడు. తిరుగుబాటు చేసే ఇశ్రాయేలుని నువ్వు వెదనబడుతున్నావు కదా, ఆయన కనికరం కలిగిన దేవుడు. ఆయన క్షమించు, ఆయన క్షమిస్తాడు. మోషే ఆయన చెప్పలేను, చాలా ఉన్నాయి, చాలా కింద ఉన్నాయి కదా. దీర్ఘశాంతము రెండు చెప్తాను. దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఆయన. దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు అని ఆయన యొక్క దీర్ఘశాంతం మనం ఎరుగుతాం కదా. ప్రభువును చెప్పబడింది కొత్త నిబంధనలో. ఆయన దీర్ఘశాంతం. తర్వాత ఆత్మఫలాలు నిలబడిన దీర్ఘశాంతం. గలతీ పత్రిక కాదు, గలతీ పత్రికలో 3వ అధ్యాయం అనుకున్నా, ఆయన దీర్ఘశాంతం వాకి చూడడానికి టైం కుదరదు, రాయబడి ఉంది దీర్ఘశాంతం అనేది. ఆత్మఫలాల్లో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము అందులో ఆత్మఫలాల్లో ఉంది. నేర్పిస్తాడు మనకి. ఎంత నేర్పిస్తాడు? మన శరీరం కుంచుకుపోతున్నా, అవమానపరచబడుతున్నాడు, మనకు నేర్పిస్తాడు చాలాసార్లు. నేర్పించకుండా సేవలో ప్రతిఫలం లేదు. సేవ ప్రతిఫలముగా ఆత్మకి ఇవ్వడు. పరిశుద్ధమైన పరిచర్య ఆత్మకి ఇవ్వడు. ఈ గుణగణాల నుంచి పరిచర్య ఇవ్వడాలి. అది మోషే ప్రభు చూపిస్తున్నాడు. అంతలో దాంట్లో రాస్తాడు ఆయన, విస్తారమైన కృపాసత్యం గల దేవుడు. విస్తారమైన కృపాసత్యాలు, దానికి ఏం చెప్పనండి, క్లాస్ అయిపోద్ది. ఈ క్లాస్ అయిపోద్ది. విస్తారమైన కృపాసత్యం గల దేవుడు అని ఆయన కృపాసత్యాలు. ఆకాశం నుండి దిగి వచ్చింది కృప, భూమిలో నుండి నిలిచింది కృప. ఆకాశం నుండి దైవత్వం వెలిగిస్తుంది, భూమిలో నుంచి సత్యం ప్రకాశించింది. ఈ రెండు ఏకమయ్యాయండి. పరిశుద్ధంలో రెండు ఏకమయ్యాయా? దైవత్వం యొక్క పరిపూర్ణత ఆత్మకు లభించిందా? సత్యంలో దాచబడి ఉన్నటువంటి భూమిలో నుండి నిలిచిన శరీరధారి అయిన క్రీస్తు యేసు యొక్క స్థానం ఈ ఆత్మకు లభించిందా? ఏకమైందా? పరిచర్య ఆత్మ నుంచి వచ్చిందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది పరిచర్య? అది పరిచర్య. కృపాసత్యం గల దేవుడైన యెహోవా, ఆయన యెహోవా దేవుడు. యెహోవా ఆయన ఆది అంతం లేనటువంటి ఈషడాయి దేవుడు. ఆయన ఈషడాయి దేవుడు. అనే దాంట్లో పుట్టినటువంటి ఈషడాయి దేవుడు. ఆయన ఈషడాయి దేవుడు అనే పదం పుట్టింది. ఆ మాట ఎందుకు వాడానంటే, నేను మెసేజ్ ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదటి ఆదిమకాల సంఘం 7 పెద్దలతో కట్టబడింది. సంఘం అంటే మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి సంఘం అంటున్నాను. కానీ ఆదిమకాల పెద్దలు రజస్తంభాలు ఆది కాలంలో దానిలో ఒక పెద్ద పేరు జ్ఞాపకం ఉంటుందండి, మెతుషెల. అతను దీర్ఘకాలం శ్రమించాడు. దాంట్లో ఒక పేరు ఉంది, ఎల్ అనే దాంట్లో పేరు మహలేల్ అనేది మీరు రాసుకోవాలి. మీరు రాసుకోకపోతే మీకేం జ్ఞాపకం? మహలేల్ అనే పదం, లేల్ అనే ఎల్షడాయి దేవుని నుంచి ఆ పదం బయలువెళ్ళిందండి. మహలేల్ అనే ఆ సమయంలో ఆయన పుట్టినప్పుడు స్తుతి, ఆరాధన, హల్లెలూయా పదం, హల్లెలూయా అనే పదం ఊత పదం కాదు, అది హల్లెలూయా అనే పదం. హల్లెలూయా అనే పదం పరలోక దేవదూతలు కనబరిచిన పదం, దేవుని కీర్తించిన పదం. భూమి మీద ఉన్న భక్తులు హల్లెలూయా అనే దాంట్లో దేవుని కనబరిచిన పదం అప్పుడు పుట్టిందండి. మహలేల్ టైం. అవన్నీ కూడా వాట్సాప్ మెసేజ్లో వస్తాయండి. దయచేసి వినండి. ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి సత్యాల్ని
అలా బయలుపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన కృప, అది కృప. ఆ కృపలో నిలబడి ఉండే విషయం. విస్తారమైన కృపా సత్యం గల దేవుడు అయిన యెహోవా ఆయన వేవేల మంది ఎంత కృప చూపించాడండి. అప్పుడు మోషే ఏం చేస్తాడు? అప్పుడు మోషే ఏం చేస్తాడు? అందులో నుంచి కృప కలిగిన స్వార్థ బయలువెళ్ళిందండి. ఇశ్రాయేలీకి మొట్టమొదట కృప కలిగిన స్వార్థ ఇశ్రాయేలీలకు అనుగ్రహించబడి తిరుగుబాటు చేసే ఇశ్రాయేలీకి, మాట వినని ఇశ్రాయేలీకి అసలు యెహోవా దేవుని సంగతి వాడు కొత్తగా పరిచయం, ఆ దేవుని గురించి పరిచయం చేస్తున్నప్పుడు, ఆ దేవుని గురించి చెప్తుంటున్నప్పుడు, కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దివారాత్రులు ఆ ప్రాంతం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చేసిన అపవిత్రమైన పని మీ అందరూ కూడా తెలుసు. అటువంటి అపవిత్రమైన చేసినప్పుడు చేతకాక మోషే ఏడుస్తున్నప్పుడు చేయవలసి అన్ని చేశాడు. పగలు వచ్చాడు, వాళ్ళ చేత తాగించాడు. ఎందుకు వాళ్ళ చేత తాగించింది? వాళ్ళు చేసినటువంటి పాపం, ఆ పాపాన్ని పగలగొట్టాడు బొమ్మల్ని. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా? అటువంటి దాంట్లో ఆ కృప ఎలా ప్రకాశించిందంటే, నేను అటువంటి దేవుణ్ణి మోషే, నా కృప అటువంటిది. నువ్వు బాధపడుతున్నావా? నువ్వు నా కృప అటువంటిది. ఒక్క క్షణంలో మోషే నేలకు ఉంచి నమస్కారం చేశాడు. సాగిలు పడండి పాట పడతారు. ఇది కాదండి సాగిలు పడేది. క్రీస్తు యేసు యొక్క యెహోవా దేవుని యొక్క దైవత్వం నీ హృదయంలో రావటానికి, నా హృదయం ఆ దైవత్వంలో ఏకం అవడానికి, హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తాన్ని చేత గుర్తుపెట్టుకుని నీ హృదయం మీద చిందిస్తున్నప్పుడు అప్పుడండి నేలకు తలవంచి నమస్కారం చేయటం, ఆయన పదాలు పట్టుకుని నమస్కారం చేయటం. అదే ఎప్పుడైనా జరిగిందండి దేవుడు? ఎప్పుడైనా జరిగిందా? ఒక్కసారైనా జరిగిందా? ఒక్క అనుభవం అయినా ఉందా? ఆత్మలో కనుగొన్నటువంటి ఈ స్థానాలు పరిచర్యకి మూలం అవ్వాలండి. ఉట్టిగా ఎవడు పరిచర్య చేయడు. నువ్వు దేవునితో సంధించబడిన స్థానాలు నీ ఆత్మకు లభించకపోతే పరిచర్య ఎవరు చేయరు. చేస్తే ఉట్టి పరిచర్య అది. దానివల్ల సంఘం కట్టబడదు. నవ్వులాట్లా ఆడి 4 విధంగా నవ్వించి అందరు నవ్వించేట్టు చేసి అది పరిచర్య కాదండి. అది పరిచర్య కాదు. మీరు చెప్తున్నా మీరేమనుకోవద్దు. అనుభవాలు, ప్రభుతో నీ సంధించబడిన అనుభవాలు, ఆ అనుభవాల్లో నీ కన్నీళ్లు, ప్రభు పాదాలను కడిగిన అనుభవం, ఆయన పాదాలు పట్టుకుని అవ్వా నా జీవితంలో సేవ అనేది నాకు లేదు, నువ్వే చేయాలి. కానీ నా సేవ సేవ లేదు ప్రభా, నువ్వే చేయాలి సేవ. వీళ్ళని నేను కాపాడలేను, ఈ జనాంగాన్ని నేను పోషించాను ప్రభా. ఎవరు చూసినా తిరుగుబాటు చేసేవారు. సంఘం చూస్తే తిరుగుబాటు చేసే సంఘం మాట వినదు ప్రభా. నువ్వు సాగిలపడే అనుభవాలు, ఇటువంటి అనుభవాలు నీ జీవితంలో స్తంభాలుగా నిలబడాలండి. సేవకుని యొక్క జీవితంలో ఎన్నిసార్లు సాగిలపడే అనుభవం, ప్రభు పాదాల అనుభవం విశ్వాస జీవితం ఉంటుందో ఆ యొక్క మార్గం, నువ్వు ప్రభువుని కలుసుకునే మార్గం, ప్రభువు నేను కలుసుకునే మార్గం, నీ హృదయంలో ఒక స్తంభం కట్టబడి ఉంటుందో నీ పరిచర్య అంత బలంగా నిలబడి ఏమి లేకోకుండా ఏం చెప్పానండి? ఇప్పుడు జరిగే పరిస్థితులు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇప్పుడు నేటి క్రైస్తవ లోకంలో జరిగే పరిచర్య ఎలా ఉంది అని చెప్పడానికి ఎంతమంది బాధపడతారో నేను చెప్తే, ఎంతమంది బాధపడతారో నేను చెప్తే ఎలా జరుగుతుందని పరిచర్య నేటి క్రైస్తవ లోకం. క్రీస్తు ఎక్కడ? క్రీస్తు లేని పరిచర్య. క్రీస్తు ఈ మీద మోసుకొని బొమ్మలలాగా మోసుకొని తీసుకెళ్లే పరిచర్య, మెడలో శివులు వేసుకొని తిరిగే పరిచర్య అదా? శిలోనుభవం పరిచర్య అదా? ఆ పరిచర్య ఆయన గుణగణాలు నీ గుండెల్లో మోసుకుని ఆ శిలువ అనుభవంలో కన్నీటితో ఏకమైనటువంటి నీ హృదయ యొక్క స్పందన ఎక్కడ కనపడుతుంది? సేవలో కొంచెం కనబడుతుందా? ఆ ప్రేమ లేని హృదయం పరిశుద్ధ సేవను కొనసాగించడానికి మార్గం తెరవబడుతుంది. ఏకమైన యుగాల్లో నిలబడినటువంటి ప్రేమ, యుగాల్లో నిలబడినటువంటి కనికరము, యుగాల్లో నిలబడినటువంటి ఆ స్థానాలు, జ్ఞానం, దేవునికి జ్ఞానం, నిలబడినటువంటి ఆ జ్ఞానం, ఆది కాండంలో ప్రకాశించిన వెలుగు, ఒక వెలుగు అప్పుడు ప్రకాశించిందంటే దాన్ని తేరి చూస్తే ఎటువంటి దాంట్లో బయలువెళ్ళి అంటే ఆదికాల ప్రవక్తలు 800 సంవత్సరాలు జీవించారంటే, ఆది కాండంలో ఆదాము 900 సంవత్సరాల పైన జీవించాడంటే ఆ కాలంలో జనరేషన్స్ అభివృద్ధి ఒకటి ఆయన చూసినవి, తెలుసుకున్నవి, దేవునితో మాట్లాడినవి, ఏదైనా తోటలో ప్రకాశించిన మహిమ, నక్షత్రంలో యొక్క మహిమ,
రంగురంగుల నక్షత్రం లెక్క ప్రకాశించిన దివ్యమైన విషయాలు లోకానికి చెప్పడానికి, తన పరిశుద్ధులకు, తన జనరేషన్స్ చెప్పడానికి అంతకాలం జీవించాడండి ఆయన. ఎవరు చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరు చెప్తే ఎవరు నమ్ముతారు? మొట్టమొదటి బలిపీఠం కట్టాడు ఎవరు అంటే, మొట్టమొదట బలిపీఠం కట్టడం అంటే గొర్రెల్లో, మేకల్లో, పిడ్లలో మొదటి అర్పణ తీసుకొచ్చి ఏ పేరు దేవునికి ఇచ్చాడు. అది మొట్టమొదటి బలిపీఠం. ఆ యుగాల్లో మొట్టమొదటి యుగంలో మొట్టమొదటి బలిపీఠం కట్టలేదు, కానీ తన హృదయం అనే బలిపీఠం చేసుకుని అవి అర్పించాడండి ప్రభుకి. అక్కడ ప్రారంభమైంది స్వార్థ అనేది, అక్కడ ప్రారంభమైంది. జ్ఞాపకం చేసింది. ఇంకో 10 నిమిషాలు టైం. నేను వాక్యంతో చూసినట్లయితే కనుక ఆ పాదాలు పట్టుకొని నమస్కారం చేసి ఆయన అక్కడ ఆ కృప బయలుపరచబడింది. ఏ కృప బయలుపరచబడిందంటే, మహోన్నతుని దేవుని ముందు అల్పుడైన తను ఆయన పాదాల దగ్గర నిలబడితే కృప అనేది ఆత్మకి బయలుపరచబడింది. తన తాను దేవుడు ప్రత్యక్షపరుచుకున్న మనిషికి ఆ కృప బయలుపరచబడినప్పుడు తర్వాత మాటల్లో మోషే మిక్కిలి సాత్వికుడు, నా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడండి. ఆ కృపలో అంత కృప కలిగినటువంటి స్థానాలు మోషేకి ఇప్పటికే దానిలో సాత్వికం బయలువెళ్ళిందండి. సాత్వికం బయలువెళ్ళింది. ఆయన సాత్వికుడు మొదటి మనం చెప్తా ఉంది. ఆ సాత్వికం మోషేలో బయలుదేరింది. ఆ కృపలో పొందటానికి మనలో ఏ సాత్వికం ఉంటుందండి? ఎక్కడుంటుందండి? కోపం, ద్వేషం అనేది పాపం విషయంలో ఉండాలి. అక్కడ సాత్వికం కాదు. అక్కడ సాత్వికం కాదు ఉండేది. ఏ విషయంలో అయినా సాత్వికాన్ని చూపించవచ్చు, కానీ పాపం విషయంలో సాత్వికంగా చూపించదు. ఈ పౌరుషం చూపించాలి. క్రీస్తునందు నీ పౌరుషం, నీ యథార్థమైన నిష్కపటమైన జీవితం, నిష్కపటమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా, ఆత్మ ద్వారా పొందినటువంటి ఆ జీవితం, నీ ఆత్మలో పాప విషయంలో నిర్దోషిగా, పవిత్రుడిగా నిలబడినటువంటి స్థానాలు ఒక విశ్వాస జీవితంలో ఉండి తీరుతాయి. ఒక పరిశుద్ధ జీవితంలో ఉండి తీరుతాయి. అది లేకుండా సేవ పరిపక్వత చెందదు. అది లేకుండా సేవ పరిపక్వత చెందదని విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను నేను. అటువంటి జీవితంలో, అటువంటి భయంకరమైన జీవితంలో ఆనందించే సేవకులు ఎవరండి? ఈ లోకంలో ఉన్న యుగ సంబంధమైన దేవత, గుడ్డితనానికి రుచిస్తున్నటువంటి దేవత, పాపంలో జీవించే వారి మీద ఏం చెప్పాలి అర్థం కాదు. దానిలోనే ఉండమని నిలబడినటువంటి ఈ యుగ సంబంధమైన దేవత పరిశుద్ధుల జీవితాల్లో ప్రకాశించే క్రీస్తు యొక్క స్వరూపాన్ని చూడలేక పరిశుద్ధుల్లో ప్రకాశించే ఆ యొక్క తేజస్సుని చూడలేకపోతుందండి యుగ సంబంధమైన దేవత. అటువంటి తేజోమయమైన స్థలాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఈ వాక్యంలో ఎంతమంది ఉంటారు? ఎంతమందికి ఇస్తారు? ఎంతమందికి పరిచయం చేస్తారు? అది ఎందుకంటే ఆయన ఎక్కడ మాత్రం చెప్తారు, ఒకడు మాత్రం చెప్తారు. మహిమలో నుంచి దిగి వచ్చిన వాక్యం ఆయన స్వరం అధికారంలో ఎలా కట్టింది కట్టబడిందో, పరిశుద్ధమైన దేవునితో పరిచర్యలో దాచబడిన సత్యం, కృపా సత్యం, లేకపోతే కృపాస్వార్థ అది ప్రకాశిస్తుంది. ఎప్పటికైనా ప్రకాశిస్తుంది. నాయకు విశ్వాసం అది ఎప్పటికైనా ప్రకాశిస్తుంది. దీనివల్ల నాకు ఇవులు రాకపోవచ్చు, దీనివల్ల నాకు బహుమానాలు రాకపోవచ్చు, నాకు ఏమి రాకపోవచ్చు, ఎవరి దగ్గర ఇచ్చే కూడా అవసరం. కానీ ప్రభు ఇచ్చేటువంటి ఆ బహుమానం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం చాలు ఒక వ్యక్తికి, చాలండి. అంతకంటి నుంచి ఎవరు ఏ పరిశుద్ధుడు ఏ ఆశీర్వాదం కూడా కొనుక్కోరు. తర్వాత దేవుని వాక్య భాగాలు ముందుకెళ్తున్నాను. 10 నిమిషాలు ముగించేస్తాను. 8:40 అయింది, 8:45 అయింది. 5 నిమిషాలు ముగించేస్తాను. తర్వాత ఇప్పుడు మీకు ఊసే టైంలో ఏ విధమైన గుణగణాలు ఉన్నాయని చెప్తా వస్తున్నాను. ఆల్రెడీ మోషే అప్పటికి బండ సందులో ఉన్న క్రీస్తుని చూశాడండి. బండ సందులో ఉన్న క్రీస్తుని చూచాడు మోషే. బండ సందులో ఉన్న క్రీస్తుని మోషే చూడగలిగాడండి. ఎందుకంటే అది బండ సందులో ఉన్న క్రీస్తు. సబ్జెక్ట్ వేరే పొద్దుంటే మాట్లాడితే, ఎందుకంటే ఎన్నో హృదయంలోకి వస్తున్నాయి బండ సందులో దాచుకుని. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఆయన పండగ, పాత నిబంధనలో ఇశ్రాయేలుకి పండగ నిలబడ్డాడు. ఆయన చిన్న రాయి, దానియేలు కాలంలో చేతి సహాయం లేక తీయబడిన చిన్న రాయి దేశాన్ని నల్లగొట్టేసి, ఆ రాయి
ఆ బండ సందుల్లో, అటువంటి బండ సందుల్లో మోషే దాచబడ్డాడండి. ఆరాయి నూతన నిబంధనలో పరిశుద్ధుడైనటువంటి ప్రభు సిలువలో బండగా కొట్టబడ్డాడని బహుళ చేయబడింది శరీరం, చీల్చబడింది శరీరం. ఆయన సిలువ చీల్చబడిన ఆ శరీరం నేటి సంఘం తలదాచుకోవడానికి మార్గం తెచ్చాడండి. అది మన నిరీక్షణ. అంతకంటే ఎక్కువ చెప్తాను కదా, అది మన నిరీక్షణ. తర్వాత ఈ నూతన నిబంధనలో సిలువేయబడిన క్రీస్తులో ఈ గుణగణాలన్నీ దాచిపెట్టబడినాయండి. పాత నిబంధనలు ఏ గుణగణాలు అయితే దాచిపెట్టబడ్డాయో నూతన నిబంధనలో ఆ గుణగణాలు దాచిపెట్టబడ్డాయి. పాత నిబంధన భక్తులు నూతన నిబంధన సంఘాన్ని కట్టడానికి, లేకపోతే క్రీస్తు యేసు యొక్క స్థానాలు కట్టడానికి పాత నిబంధన భక్తులు ఎలా నిలబడ్డారో ఆ ప్రత్యక్షత నూతన నిబంధనలో ఆ రియల్ నిజమైనటువంటి మార్పు. అంటే పాత నిబంధనలో నిజమైన మార్పు కాదా అంటే, పాత నిబంధనలో నిజమైన మార్పు. పాత నిబంధనలో ఆయన ఇషరాయి దేవుణ్ణి చూచారు, స్వరం విన్నారు. ఆ పాత నిబంధనలో ఒక్కొక్క స్తంభం కట్టారండి, సిలువకు ఆనుకొని ధ్వజస్తంభాలు కట్టారండి. నూతన నిబంధనల గ్రంథంలో సిలువ వేయబడిన క్రీస్తులో ఈ గుణగణాలన్నీ కూడా ప్రత్యక్షమయ్యాయి. ఈ గుణగణాలన్నీ ప్రత్యక్షమయ్యాయి. ఆయన పలికిన సప్త సూక్తుల్లో, సప్త సందేశాల్లో ఈ గుణగణాలన్నీ ప్రత్యక్షమయ్యాయి. ఆయన సేవలో ప్రత్యక్షమయ్యాయి. ఆయన సినిమానుభవంలో ప్రత్యక్షమయ్యాయి. ఆయనకి మనకిచ్చిన పరిచర్యలో ప్రత్యక్షమయ్యాయి గుణగణాలన్నీ. ఇది నేటికి సంఘానికి మూలమై నిలబడింది అనే విషయం నేను మీతో పాటు మీరన్నీ వివరంగా విడదీసుకొని చదవండి, జ్ఞానించుకోండి. తర్వాత అప్పుడు అప్పుడు లాస్ట్ లో వాక్యం చెప్పేసి మీరు ఇచ్చేస్తాను. అప్పుడు అపోస్టల్ పౌలు అపోస్తల కార్యాలు 20 అధ్యాయాలు దేవుని కృపా స్వార్థను గురించి సాక్ష్యం ఇచ్చిన నా పొరుగును అన్నాడు. అక్కడ ఎలా ఉందండి ఎఫెసు సంఘం? అప్పుడు ఎలా ఉందండి ఎఫెసు సంఘం? అపోస్తల కార్యాలలో 19 అధ్యాయాలు, 18 అధ్యాయాలు, 17 అధ్యాయాలు చూడలేదు నేను. దాంట్లో చూడండి ఏమి రాయడంలో ఎలా ఉందని. దొమ్మిగా పౌలు మీద పడి చంపడానికి సిద్ధమయ్యారు ఎఫ్సి. వాళ్ళని ఎక్కువ మృగాలుగా పోల్చాడండి. మరి ఎక్కడ భాగంలోనూ బయలులోనే ఉంది రాయడం. మృగాలు ఒక్కడు కొట్టుకుంటాయి కదా, చంపేసుకుంటాయి. అలా పోల్చాడండి. తనను చంపడానికి అంత ప్రయత్నించాడు. ఎలా నిలబడ్డాడు అని నాకు అర్థం కాదు అసలు. ఆలోచిస్తే ఎలా నిలబడ్డాడు. ఎఫ్సి ప్రత్యేక 1 అధ్యాయంలో క్రీస్తు యొక్క బలాత్సహాన్ని బట్టి అంటాడు అక్కడ. అపరిమితమైన మహత్యమును బట్టి, అపరిమితమైన శక్తిని బట్టి. ఆ మాటలు 3 మాటల్లో ఉందండి ఆ శక్తి అంతా. 3 మాటల్లో. దాంట్లో అటువంటి వ్యక్తులు భార్య నుంచి వాళ్ళ నోళ్లు ముయించి ఎఫ్సి సంఘాన్ని కట్టాడండి. అక్కడ పెద్దలు నియమించాడండి. నేను 5 నిమిషాలు చెప్పలేదు, కానీ ఒక మాట చెప్తున్నా దాంట్లో. అది చెప్తే సబ్జెక్ట్ అవధిక కాబట్టి దీంట్లో దేవుని కృపా స్వార్థను గురించి సాక్ష్యం ఇచ్చడం నా పరువు. నేను నడిచే విధానం ఏంటంటే, నేను పరిగెట్టే పరుగు ఏంటంటే ఈ స్వార్థను గురించి. కృపా స్వార్థ అది సిలువలో దారలై ప్రవహించిన కృపా స్వార్థ. అది మొట్టమొదట నా శరీరంలో ద్వారం తెచ్చింది. నాలో ఉన్న దుష్టత్వం, అపవిత్రత కూలిపోయాయి, ద్వారం తెచ్చింది. ఆ మహిమ కలిగిన ప్రకాశలో ఆ కృప నాకు విడదీయబడింది ఆత్మకి. ఫిబ్రవరి రాసిన 1వ పత్రిక 1 అధ్యాయంలో మహిమా స్వరూపమైన ప్రభు తేజస్సు. ఆయన ప్రపంచాన్ని వెలిగించిన తేజస్సు, పరలోకాన్ని వెలిగించిన మహిమ కలిగిన తేజస్సు, అందులో నుంచి కృప నాకు ఆత్మ లభించింది. దీని గురించి సాక్ష్యం ఇచ్చింది నా పరువు. నేను పరిగెట్టే పరుగు ఏంటంటే ఇందుని గురించి, ఈ ప్రభుని గురించి. మనల గురించి కాదండి చెప్పుకునేది. మనల గురించి కాదు. నీకు ఈ వ్యవస్థ అని చెప్పడానికి కాదు, అవి కాదండి చెప్పడానికి. ఆయన ఇస్తాడండి. ఎవరికి ఏది కావాలో ఆయన ఇస్తాడు. ప్రభు ఆయన నీతిని రాజ్యాన్ని నువ్వు మొదలు ఎందుకు అవి మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ప్రభు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికిన వ్యక్తికి ఎన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. వారి బిడ్డలను విడిచిపెట్టడు, వారి కుటుంబాలను విడిచిపెట్టడు. దేవుడు ఉన్నతమైన స్థలాలను నివసింపజేస్తాడు, ఉన్నతమైన మార్గాలు తెలుస్తాడండి. నీతిని అనుసరించి నడుచుకునే వారు ధన్యులు అన్నాడండి. ఆ నీతిలో ఎన్నో మార్గాలు తెరవబడతాయి. ఆ కృపలో ఎన్నో మార్గాలు తెరవబడతాయి. పరిశుద్ధమైన సన్నిధిలో ఆ గుణగణాలు మార్గాలు తెరవబడతాయి. ఎన్ని గుణగణాలు మోషేకి బయలుపరిచాడో అందులో మార్గాలు తెరవబడతాయి. కొత్త నిబంధనకి మార్గాలు తెరవబడ్డాయి. కొత్త నిబంధనకి సిలువలో మార్గాలు తెరవబడ్డాయి. నీ ఆత్మకి తెరవబడవా కూడా తన బిడ్డల్ని పస్తులుగా ఉంచుతాడా? తన బిడ్డల్ని ఏమి లేని వారుగా చేస్తాడా? తన బిడ్డల్ని నిరాయుధులుగా చేస్తాడా? నిరాశతో కూడిన బిడ్డలు చేస్తాడా? నీ శ్వాసం ఉన్నతమైన శ్వాసం, రక్త పరిధిలో నేను నిలబడిన విశ్వాసం,
క్రీస్తు యేసు యొక్క రక్త పరిధిలో దేవుని నీ విశ్వాసం, అందులో మహిమ కడాలో నేను తెలుసా, రక్తంలో మహిమ యొక్క జ్ఞానం ఉందని తెలుసా. క్రీస్తు యేసు రక్తం విలువైన రక్తం, అందులో ఈ దేవుని మహిమ యొక్క ప్రకాశం ఉందని తెలుసా. ఇప్పుడు తెలియపోయిన తర్వాత తెలుసు, జీవించేప్పుడు తెలుసు. అందులో అందులో ఆ భాగాలు అందులో ఆ భాగాలు నీకు ఆత్మకి కూడా తెలుసు. బైబిల్ విడదీయబడే భాగాలు, బైబిల్ గ్రంథం తెరవబడే మార్గాలు, పరిచర్య తెరవబడే మార్గాలు, పరిచర్యలో ఆ కృపావర్షం కుమ్మరించబడే ఆ మార్గాలు, నీ హృదయంలో కుమ్మరించబడే నా కృపావర్షం నీ పరిచర్యలో కుమ్మరించబడుతుందనే విషయం ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ మాటలు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. ఎందుకంటే దేవుడు ఇంత ఉన్నతమైన స్థాయిలో తన బిడ్డలు నిలబడ్డాలని ఆశపడుతుంటున్నాడు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ దేవుని కృపాస్వార్థం గురించి సాక్షించడం నా ప్రభు అయిన యేసులో పొందిన పరిచర్యను తుదముట్టిస్తున్నా. అంటే తుదముట్టిస్తున్నా ప్రభువు నాకు ఇచ్చిన పరిచర్యని ఈ లోకానికి చెప్తున్నా, సంఘానికి చెప్తున్నా, పరిశుద్ధుడు ఎవరో చెప్తున్నా, మహిళలో నుంచి దిగి వచ్చిన ప్రభు ఎవరో చెప్తున్నా. అన్ని స్థానాలు దానికోసం నన్ను నేను తెలియచుకుంటాను అనుకుంటున్నాడండి. ప్రభు ఈ వాక్యం దీవించక ప్రార్థించుకున్నాను. సరే, వందనందు ప్రభు, ఘనమైన రక్షకుడు అయిన దేవుడు, అక్షయమైన పాత్రగా ప్రభు, ఆ పాత్రకు అక్షయమైన వాటితో ఈ లోకాన్ని ఎలా కట్టావు, అక్షయమైనటువంటి నీ స్థానాలతో ఆత్మ కట్టావు ప్రభు. తండ్రి నీకు వందనాలు ప్రభు. గ్రహించుకున్న హృదయాలు బట్టి నీకు వందనాలు. ఎంతమంది గ్రహించుకున్నారో వారి ఆత్మలను బట్టి నీకు వందనాలు ప్రభు. నీ పరిశుద్ధ సన్నిధిలో సమూహంలో నిలబడిన సేవకులు బట్టి వందనాలు ప్రభు. నీ బలమైన ఆత్మతో నింపండి తండ్రి. బలహీనతలో అనారోగ్య పరిస్థితులు ఎన్నో జీవితంలో వెంటాడుతూ ఉంటే, ఒకరు కాదు వెనకాల వెంటాడుతూ ఉంటే, వాటన్నిటిలో నీ శిలువ ధ్వజం పట్టుకుని నడిచేసావు. ఎంతో మంది ఉన్నారు ప్రభు. ప్రభావ నీకు వందనాలు. బిడ్డలు ఆశీర్వదించండి, పరిచయం దీవించండి ప్రభు. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.